హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పెరుసు మూవీ అయితే చాలా చాలా కడుపుబ్బని నవ్వించే మూవీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీని వెబ్ సిరీస్ గా తీస్తే ఇంకా చాలా బాగుండే, సినిమా తీశారు, అదొక్కటే డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. సో 2 గంటల నవ్విస్తూనే ఉంటుంది అనమాట, అక్కడక్కడ నవ్వులు వస్తున్నాయి. కాకపోతే ఆ స్టోరీ ఎక్కువ అవ్వడం వల్ల కొంచెం డ్రాగ్ అయితే అనిపించింది, ఒక లాగ్ అయితే అనిపించింది అనమాట. స్టోరీ ఏంది అంటే, సో మన తమ్ముడు పెన్నిస్ అంటారు కదా, సో వాళ్ళ తాత సో టీవీ చూస్తూ చనిపోతారు. సో చనిపోయిన తర్వాత తన పెన్నిస్ అయితే లేస్తుంది అనమాట. దాన్ని పడుకోబెట్టడానికి చేసే ఈ పాటలే ఈ మూవీ అని చెప్పుకోవచ్చు అనమాట. హీరో చూస్తారు, వాళ్ళ అన్నయ్య చెప్తారు అనమాట, తను వచ్చి తన భార్యకి, తర్వాత హీరో వాళ్ళ భార్యకి, దాని తర్వాత వాళ్ళ మదర్ కి, వాళ్ళ పిన్నికి, ఇలా చాలా స్టోరీస్ అయితే రన్ అవుతా ఉంటది అనమాట. కొన్ని చోట్ల మనం నవ్వలేం, కొన్ని చోట్ల నవ్వచ్చు అనమాట. ఈ మూవీ అయితే ఫ్యామిలీతో అయితే చూడకండి. సో ఫ్యామిలీతో చూస్తే ఇలాంటి మూవీ పెట్టారని అంటారు అనమాట. కాకపోతే ఈ సినిమా అయితే నవ్వుకోదగ్గ సినిమా అని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల డ్రాబ్యాక్స్ అయితే చాలా ఉన్నాయి. స్టోరీ బిల్డింగ్ అయితే సరిగా లేదని చెప్పుకోవచ్చు. కాకపోతే ఒక యావరేజ్ టు అబౌవ్ యావరేజ్ మూవీ అయితే చెప్పగలను. సో ఈ మూవీ అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. సో వీటీవీ గణేష్ గారు ఉంటారు, రెడ్డిష్ గారు ఉంటారు, 2-3 కమెడియన్స్ ఉంటారు. సో వాళ్ళైతే వాళ్ళ పాత్రలు అయితే ఫుల్ఫిల్ చేశారని చెప్పుకోవచ్చు. అందుకే మనకు ఈ కామెడీ జనరేట్ అవుతుంది. సో చివరిగా సో తమ్ముడిని పడుకోబెట్టారా లేదా అనేది ఈ మూవీ అనమాట. సో పడుకోబెడితే ఏ విధంగా పడుకోబెట్టారు, ఆద్యంతా వినోదభరితంగానే ఉంటుంది అనమాట. కొత్తగా జబర్దస్త్ చూడని వాళ్ళకి, అలాంటి వాళ్ళకైతే ఈ మూవీ అయితే నచ్చుతుందని నేను చెప్తాను అనమాట. సో ఈ మూవీకి రేటింగ్ 2.25 ఇస్తాను. చూడని వాళ్ళైతే పెరుసు మూవీ అయితే చూడండి. సైనింగ్ ఆఫ్ నారాజులతో రివ్యూస్.